యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. VMRDA అవినీతికి చిరునామాగా మారిందన్న టీడీపీ నేత. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ హనుమంతవాక మార్గం మాస్టర్ ప్లాన్ లో ఎందుకంటూ నిలదీత. కుప్పం రాజీవ్ కాలనీలో ఇంటి కూల్చివేత. కక్షతోనే ఇలా చేశారన్న బాధితులు. చెరువు స్థలంలో ఇల్లు ఉందన్న అధికారులు. బాధితులకు రిజర్వేషన్ కోసమే మందకృష్ణ పోరాడుతున్నాడన్న వ్యక్తులు. తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమన్న దేవనకొండ నేతలు. విద్యుత్ ఛార్జీల్ని తగ్గించాలని CITU డిమాండ్. చిత్తూరు జిల్లా నగర్లో ర్యాలీ. కడప జిల్లా రాజంపేటలో ఘనంగా తెలుగు వెలుగు ఉత్సవాలు. జగన్ పాలనలో ఏపీ రోమన్ రాజ్యంగా మారిందన్న వ్యక్తులు. ఇక వివరాల్లోకి వెళ్తే VMRDA అవినీతికి చిరునామాగా మారిందని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ మాస్టర్ ప్లాన్ ను అడ్డదిడ్డంగా రూపొందించారని ఆరోపించారు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ హనుమంతవాక రహదారిని మాస్టర్ ప్లాన్ లో ఎందుకు చేర్చారంటూ నిలదీశారు. ఈ మార్గాన్ని ఎవరి కోసం నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాసెల్ల ప్రసాద్, తెలుగు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి పాల్గొన్నారు. VMRDA అవినీతిమయంతో రాజకీయ లబ్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. దీన్ని రద్దు చేయండి, ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పాం. 60,000 దగ్గర అభ్యర్థులు వచ్చారు, వారే ఒప్పుకుంటున్నారు. 60,000 పైన అభ్యర్థులు 16,000 దగ్గర ఉన్నాయని వారే చెప్తున్నారు. DDRCలో స్వయంగా మంత్రే ఇది ఇంకా ఆలోచిస్తామని చెప్పారు. మేము చెప్పిన దాంట్లో ఒక పెద్ద అవినీతి ఉన్నా. విశాలాక్ష నగర్ మీకు తెలుసు, నడుతున్నాం. విశాఖపట్నంలో ఉన్న కడు పేదవాడు అద్దీంట్లో ఉంటున్న పాపం ఇల్లు కూడా లేనటువంటి విజయసాయి రెడ్డి గారు ఏదో టోల్ నెంబర్ అడిగారు. రాసుకోండి, టోల్ నెంబర్ కాదు, డైరెక్ట్గా మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి గారు మీ అనుంగ శిష్యుడు. ఎవరైతే మీ కార్పొరేషన్లో ఆత్మీయ సమావేశం పెట్టి మీకు బ్యాగ్ ఇచ్చాడో ఆ బ్యాగ్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా మీరు చేస్తున్న పని ఏమిటి? మీ VMRDA పోయిన మీ కమిషన్కి కరెక్ట్గా ప్రమోషించారా? పేరు కూడా చెప్పారు. మీ కోటీశ్వరరావు అవినీతి ఒక్కటి చెప్పారు మంచికి. నా దగ్గర ఉన్న దానిలో చాలా ఉన్నాయి. విశాలాక్షలో 2 పెద్ద రోడ్లు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. అటు హనుమంతవాకి కనెక్ట్ అవుతాయి. దానికి వేరే రోడ్డు అక్కర్లేదు. పైన ఒక రోడ్డు ఉంది, పోలీస్ బ్యారక్స్ది. విశాలాక్షలో నుంచి 2 రోడ్లు ఉన్నాయి, బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి. కానీ అక్కడ ఇప్పుడు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ బ్యాక్ నుండి ఆ కార్నర్లో మీకు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది, విజయసాయి రెడ్డి గారు. తర్వాత కొండ గ్రీనరీ, ఆ కొండ పై నుంచి మళ్ళీ మీరు హనుమంతవాకి ఇంకొక రోడ్డుని మీరు మాస్టర్ ప్లాన్లో క్రియేట్ చేశారు. ఎందుకు క్రియేట్ చేశారండి? తిరిగి అమాయకంగా చేశారా? ఈ 3 రోడ్లు సరిపోవని చేశారా? ఆ రోడ్ల మధ్యన షెడ్యూల్ కాస్ట్ ల్యాండ్ ఒకటి ఉంది. అది ఎవరో తెలుసు, SC ఉందో BC ఉందో. ఒక ల్యాండ్ ఉంది 4 ఎకరాల చిల్లరే. అక్కడ ఎకరా 1,00,000 సెంటు గజం 1,00,000 రూపాయలు అమ్ముతుంది. అక్కడ దానిని 22A తప్పించి ఈ ఫారెస్ట్ దగ్గర నుంచి వెనక్కి ఒక మాస్టర్ ప్లాన్ మీరు దాంట్లో రూపొందించారు. నిన్న తప్పులు తీస్తారు. ఇంకా మాస్టర్ ప్లాన్ ఇంకా ఎప్రూవలే కాలేదు, అభ్యంతరాలు పూర్తి అవ్వలేదు. అప్పుడే తప్పులు స్టార్ట్ చేశారు. అప్పుడే రోడ్డు పోలిచ్చే కార్యక్రమాన్ని ఎవరు చేస్తున్నారు? మాదక ద్రవ్యాలకు అలవాటు పడి క్రమం తప్పకుండా పలుచోట్ల దొంగతనాలు చేస్తున్న దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని అనకాపల్లి CCS క్రైమ్ DSP మూర్తి వెల్లడించారు.
ప్రైవేటు కంపెనీలో పనిచేసే నిందితుడు మత్తు పదార్థాల కొనుగోలు కోసం దొంగతనాలు ప్రారంభించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆట కట్టించారు. సమావేశంలో సిఐ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. పరవాడ పోలీస్ స్టేషన్లో 2 దొంగతనాలు, అలాగే ఖచ్చితాపురం పోలీస్ స్టేషన్లో 2 దొంగతనాలు, అలాగే మన పక్క జిల్లా కాకినాడ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, అలాగే జగ్గంపేట పోలీస్ స్టేషన్లో 1 కేసు, ధర్మాన దుర్గాప్రసాద్ అని చెప్పేసి కాకినాడ ఈయన లేబర్ వర్క్ అది చేస్తున్నాడు. అంటే రేకుల కన్స్ట్రక్షన్లో ఒక లేబర్గా పనిచేస్తూ లక్షలకు అలవాటు పడి వ్యసనానికి అలవాటు పడి సంపాదన మార్గం లేకపోతున్నా ఈ రకంగా దొంగతనాలు చేయడం నేర్చుకున్నాడు. ఇందులో మనకి దొరికిన వస్తువులకి సుమారుగా 9 తులాల బంగారం వస్తువులు, ఈ మొత్తం వెయిట్ తీసుకుంటాం. అలాగే 1 కేజీ వెండి వస్తువులు, అలాగే ఒక 2 మోటార్ సైకిళ్ళు, అలాగే 3 టీవీలు ఈ దగ్గర నుంచి పోలీసులుగా రికవరీ చేయడం జరిగింది. దాన్ని మన ఖచ్చితాపురం ఎస్ఐ ఉపేంద్ర గారు వాళ్ళ టీంతో పాటు మా స్టేట్ తీసుకొని నేను అరెస్ట్ చేయడం జరిగింది. నేను కోర్టులో ప్రవేశపెట్టాను. ఫర్దర్ చట్టప్రకారం పట్టుకునే కొండకర్ల కుప్పం మండలం రాజీవ్ కాలనీలో నిర్మించిన ఎన్టీఆర్ నివాసాన్ని రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. 2016లో టీడీపీ ప్రభుత్వం దీన్ని మంజూరు చేసింది. 2 రోజులుగా ఇక్కడ ఈ తతంగం సాగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం జేసీబీ సాయంతో అధికారులు పడగొట్టారు. దీంతో ఓ కుటుంబం రోడ్డున పడింది. కూల్చివేతకు ముందు సదరు ఇంటిలోని సామాగ్రిని బయటకు విసిరేశారు. కక్షతోనే తమ ఇంటిని కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. అదేమీ కాదని చెరువు స్థలంలో నిర్మించినందుకే అలా చేశామని అధికారులు వివరించారు. కలెక్టర్ నాగలక్ష్మి అనంతపురం 17వ వార్డు సచివాలయాన్ని సందర్శించారు. నవరత్నాల అమలు తీరుపై సిబ్బందిని ఆరా తీశారు. ప్రజలకు నమ్మకం కలిగేలా ఉద్యోగులు వ్యవహరించాలన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, నీటి కొరత తదితర అంశాలపై దృష్టి సారించి వాటి పరిష్కారాన్ని యత్నించాలన్నారు. ఇవాళ అనంతపూర్ కార్పొరేషన్ పరిధిలో నీరుగంటి కాలనీ సెక్రటేరియట్, తర్వాత గాంధీ బజార్లో ఉన్న సెక్రటేరియట్ 2 కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ సిబ్బంది అంతా కూడా ఆల్మోస్ట్ అవైలబుల్గా ఉన్నారు. వాలంటీర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు. అటెండెన్స్ పరంగా పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళందరితో కూడా వాళ్ళ యాక్టివిటీస్ అంటే మనకి గవర్నమెంట్ నుంచి సెక్రటేరియట్ సిబ్బందికి డైలీ యాక్టివిటీస్ మార్నింగ్లో ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, వారంలో కూడా
మండే టు సాటర్డే ఫస్ట్ వీక్ అయితే ఏం యాక్టివిటీ, రెండో వారం అయితే ఏం యాక్టివిటీ అనేది బాగా క్యాలెండర్ లాగా ఇచ్చున్నారు. సో దాని అన్నిటి మీద సిమిలర్లీ నెలలో ఏం చేయాలి, మళ్ళీ సీజనల్ క్యాలెండర్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. ప్లస్ ఇప్పుడు మనకి కొంత రెయినీ సీజన్ ప్లస్ వెక్టర్ బాండ్ డిసీజెస్ కానీ వాటర్ బాండ్ డిసీజెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఏరియాస్లో డెంగ్యూ కానీ లేకపోతే మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఏమైనా కేసెస్ రిపోర్ట్ అయ్యాయనేది కూడా ఇంపాక్ట్ చేయడం జరిగింది. తర్వాత కోవిడ్ సంబంధించి కూడా మనకి ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది ఇంకా పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ నెల సెకండ్ డోస్ పెండెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరన్నా ఉంటే మనం పిహెచ్సిలో కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్లో కానీ లేకపోతే సెక్రటేరియట్ సిబ్బంది దోపుతో తిరిగినప్పుడు ఏమించాల్సిందిగా కోరుతున్నాము. సో ఆ ప్రోగ్రెస్ కూడా అంటే ఎంతమంది ఇంకా సెకండ్ డోస్ పెండింగ్ ఉన్నారు, ప్లస్ 18 అబౌవ్ కూడా ఫస్ట్ డోస్కి ఇవ్వడం చేయాలి ఏంటి అనేది మాట్లాడడం జరిగింది. ఇది కాకుండా రెగ్యులర్గా మున్సిపాలిటీ ఇష్యూస్, శానిటేషన్ కానీ, వేస్ట్ కలెక్షన్, డ్రైన్ క్లీనింగ్, అవైలబిలిటీ ఆఫ్ టాయిలెట్స్ అంటే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, తర్వాత వాటర్ సప్లై, తర్వాత మనకి ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్ సంబంధించి, అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటి, సిబ్బంది కూడా సఫిషియెంట్గా మనకి ట్రైనింగ్ అయి ఉన్నారా, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయో ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి కోసం వచ్చాము. సో ఓవరాల్ అయితే డెఫినెట్లీ గ్యాప్స్ అక్కడక్కడ ఉన్నాయి. అది మనము గోయింగ్ హెడ్ కమిషనర్ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి అడ్రస్ చేస్తారు. మనకి స్టేట్ లెవెల్ నుంచి కూడా సిబ్బందికి విడిగా డిపార్ట్మెంట్ వైజ్ జూమ్ కాన్ఫరెన్సెస్ ద్వారా ట్రైనింగ్స్ కూడా అవుతున్నాయి. ఇవాళ కూడా అమ్యూనిటీ సెక్రటరీకి ట్రైనింగ్ అవుతుంది. తర్వాత మనకి టౌన్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీస్కి కూడా ట్రైనింగ్ అవుతుంది. సో ఈ వ్యవస్థను మళ్ళీ స్ట్రెంథెన్ చేసుకుంటూ ప్రజలకి సెక్రటేరియట్ అంటే ఒక మంచి వాతావరణం, ఒక మంచి అక్కడ వెళ్తే మనకి డెఫినెట్గా మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుట్ అవుతుంది అనే ఒక ఫీలింగ్ కలిగించాలి అండ్ అక్కడ ఒక వెల్కమింగ్ ఫీలింగ్ కలిగించాలి. సో దానికి సంబంధించి వాళ్ళ ప్రిపేర్డ్నెస్ అవి చూడడానికి. కసింకోటలో తమ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి మల్ల బుల్లిబాబును హత్య చేసేందుకు ప్రయత్నించిన నిందితులను పూర్తిగా పట్టుకునేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ర్యాలీగా వెళ్లి మంగళవారం డీఎస్సీ శ్రావణికి వినతినిచ్చారు. రాజకీయ కోణంలో విచారణ జరపాలని పట్టణ అధ్యక్షురాలు జానీ, మండల అధ్యక్షులు సూరిబాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు తదితరులు డిమాండ్ చేశారు. ఈ కుట్ర కోణం వెనుకన్నటువంటి అసలైన ముద్దాయిల్ని బయటికి తీసుకురావాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. మరి డిఎస్పీ గారు ముగ్గురిని అరెస్ట్ చేశారని చెప్పడం జరిగింది. మేము హత్య చేసిన నిండా ఒక 25 సంవత్సరాలు లేవు. అతన్ని కాకుండా అతన్ని ఈ హత్యకి పురుగొల్పినటువంటి ఈ రాజకీయ కుట్ర కోణంలో ఉన్నటువంటి మిగతా వ్యక్తులు ఏదైతే అసలైన హంతకులు ఉన్నారో వారందరినీ కూడా దర్యాప్తు చేసి శిక్షించాలని చెప్పేసి మేము సావధానంగా మరి డిఎస్పీ గారు కోరడం జరిగింది. మరి దీనిపై మీరు త్వరలోనే డిఎస్పీ గారు వాళ్ళందరినీ కూడా పట్టుకొని మరి ఈ కుట్ర కోణాన్ని ఛేదిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అటు చేయలేకపోతే మరి గౌరవ శాసనసభ్యులతో మేము సంప్రదించి మన తుది వరకు కూడా పోరాటం చేసి ఈ జిల్లాలోనే ఇటువంటి హత్యా రాజకీయాలు లేవు, ఇటువంటి హత్యా రాజకీయాలు పురుకొల్పినటువంటి వెనకనున్న అసాంఘిక శక్తుల్ని బయటికి తీసుకొచ్చే వరకు కూడా నిరంతరం కూడా పోరాటం చేస్తామని చెప్పేసి మరి ఎంతవరకు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము కలిసి దీనిపై తుది వరకు కూడా ఆ హంతకులు బయటకు వచ్చే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా. మాదిగలకు రిజర్వేషన్ సాధన కోసమే మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎఫ్ ను స్థాపించారని కర్నూలు జిల్లా నేతలు జగ్గుల సుధాకర్, మండల అధ్యక్షులు గుమ్మరాల ఆంజనేయులు చెప్పారు. కర్నూలు జిల్లా దేవనకొండలో మీడియాతో మాట్లాడుతూ కొంతమంది తప్పుడు పేర్లతో ఈ ఉద్యమాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన సారథ్యంలో పదవులు అనుభవించినప్పుడు తప్పుడు పనులు చేసి ఆ తర్వాత బయటకొచ్చి ఉద్యమంపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో పల్లెదొడ్డి కృష్ణన్న, గద్దరాల సూరి, వెంకటాపురం రంగస్వామి, కొత్తపేట నరసింహులు, దేవనకొండ వెంకటస్వామి, బి నరసింహులు, వర్రిముక్కల శ్రీను పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కృష్ణమాది నాయకత్వంలోనే వ్యవస్థాపకుడుగా ఉండి ఈరోజు జాతీయ స్థాయి ఉద్యమాన్ని తలపెట్టినటువంటి మందకృష్ణమాది నాయకత్వమే ఈ రాష్ట్రంలో ఉన్నారు తప్ప ఎంతోమంది మేము దండోరా ఉద్యమ నాయకులమని చెప్తూ కార్యాలయాల దగ్గర, అధికారుల దగ్గర, ప్రజాప్రతినిధుల దగ్గర చలామణి అవుతూ అధికార పార్టీకి సంబంధించిన నాయకులకి వతాసు పలుకుతూ ఈరోజు ఉద్యమాన్ని కించపరిచే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం కూడా
ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అటువంటి నాయకుల్ని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఈరోజు కృష్ణమాది నాయకత్వమే తప్ప వేరే దండోర ఉద్యమాలు లేవని కూడా మనం ఐకమత్యంతో వర్గీకరణ సాధించుకుంటే భవిష్యత్తులో మన పిల్లల యొక్క విధి విధానాలకి సంకేతాలు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా ఈరోజు కృష్ణమాదిగ దగ్గర కాసు ఉద్యమంలో పనిచేస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులని గుర్తింపు పొందిన తర్వాత అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్లని, ఎస్సీ ఫెడరేషన్లని ఈ పదవులను అలంకరించినటువంటి ఎంతోమంది స్వార్థపరులు ఉన్నారు. జాతి భవిష్యత్తు వాళ్ళకి అవసరం లేదా అని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నీ జాతి బిడ్డల కొరకు కాకుండా నీ కుటుంబ ప్రయోజనాల కొరకు వత్తాసు పలుకుతూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు, అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వంలో కూడా కొంతమంది మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులు పదవులను నాశించి జాతిని వదిలినటువంటి నాయకులకి తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా అనేక చోట్ల దాదాపు దళిత మహిళల పైన దాడులు, అదేవిధంగా అత్యాచారాలకు పాల్పడినటువంటి దళిత కుటుంబాలకి ప్రభుత్వం ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆ కుటుంబాలకి ఆర్థికంగా ఎస్సీ ఎస్టీలకి రావాల్సినటువంటి నిధులు కూడా ఆ కుటుంబాలకు చేతునిస్తూ ఎక్కడైతే దళిత మహిళల పైన హత్యలు జరిగినాయో ఆ కుటుంబాలలో ఉన్నటువంటి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలను ప్రభుత్వమే భరించాల్సినటువంటి ఉంది. అదేవిధంగా ఈరోజు సోదరులారా, మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో ఆ రోజుల్లోనే ఎస్సీలకు కావాల్సినటువంటి నిధుల గురించి ఎస్సీ కార్పొరేషన్లు, అదేవిధంగా వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి బీసీ కార్పొరేషన్లు, అదేవిధంగా మన సోదరులు ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీ కార్పొరేషన్లు ఉండేటివి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఫెడరేషన్లు ఎత్తేసినాడు, కార్పొరేషన్లు ఎత్తేసినాడు, బీసీ కార్పొరేషన్లు ఎత్తేసినాడు. ఈరోజు ఫెడరేషన్లు అనేటువంటి ఒక సాకుతో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేశాయి. ఈ మేరకు చిత్తూరు జిల్లా నగర్లో ప్రభుత్వ జీవోలను దగ్ధం చేశాయి. అంతకుముందు కొత్తపేటలో శాంతి థియేటర్ వద్ద నుంచి విద్యుత్ శాఖ ఏడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడాలంటూ నినాదించారు. కార్యక్రమంలో వెంకటేష్, పెరుమాల్, జగదీష్ పాల్గొన్నారు. బోర్డే తెలియదురా బ్యానర్ నదిలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరి. కర్నూలు జిల్లా సిర్వెల్ల మండలంలో సబ్ కలెక్టర్ చాహత్ పర్యటించారు. ఆమె వెంట ఎంపీడీఓ సాల్మన్ రాజు, ఈవో సుబ్బరాయుడు, తహసీల్దార్ మాధవ ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. కాదు ప్రెసిడెంట్ ఎవరో చెప్పండి మాకు అందరూ. ప్రెసిడెంట్ ఎవరు కొడుకులు కూడా లేరా చెప్పారు. ఏం చెప్పారు ఆయన?
డెత్ సర్టిఫికేట్ కావాలని చెప్పారు. రీసెంట్ చేపించాను. వాలంటీర్ కి ఇవ్వండి, లేకపోతే సచివాలయంలో ఇవ్వండి. హంద్రీ యువ కాలువ నుంచి చెరువులకు నీళ్లు మళ్లించే పథకంలో భాగంగా కృష్ణగిరి మండలం పులిచెర్ల కొండపై కొనసాగుతున్న పనులను పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ పరిశీలించారు. ఆమె వెంట వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ రెడ్డి, డాక్టర్ వెంకట్రామరెడ్డి, వెంకట్రాముడు పాల్గొన్నారు. కడప జిల్లా రాజంపేటలో తెలుగు వెలుగు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ జగన్ పరిపాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ కాస్త రోమ్ రాజ్యంగా మారిపోయిందంటూ మండిపడ్డారు. అనంతరం 200 మంది బీజేపీలో చేరారు. కార్యక్రమంలో నల్లమొద్దు రమేష్, పోతుకుంట రమేష్, రేణుకా పాల్గొన్నారు. తెలుగు ఏంటో తెలుసా మీకు? తెలుగు పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు. ఇందాక అడిగారు ఆయన, భగవంతుని గుండెలలో వాత్సల్యం తెలుగు. భగవాన్ కి జో దిల్ రుణం తెలుగు. ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు. పసిబుగ్గల వెలకౌదని లావణ్యం తెలుగు. పసిబుగ్గల వెలకౌదని లావణ్యం తెలుగు. భరతమాత సౌతతిలో ఘన పుణ్యం తెలుగు. జీవితాన తీర్చలేని తల్లి రుణం. కోవిడ్ నేపథ్యంలో కడప జిల్లా గణేష్ ప్రతిమల ఏర్పాటుకు పోలీసుల శాఖ అనుమతించలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీధుల్లో, గ్రామాల్లో ఎక్కడా ఏర్పాటు చేయకూడదని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి హెచ్చరించారు. ముస్లింల మసీదులకు, క్రైస్తవుల చర్చిలకు ప్రార్థనలకు లేని నియమాలు వినాయక చవితి ఉత్సవాలకు ఎందుకంటూ నిలదీశారు. టీవీ ప్రతినిధి ప్రశ్నించగా డీఎస్పీ సమాధానం దాటవేశారు. ఫెస్టివల్ వచ్చింది, అందరూ బాగా మంచి వాతావరణంలో చేసుకోవాలని మా యొక్క పోలీస్ వైపు నుంచి మా యొక్క విన్నపం. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఏముందంటే కోవిడ్ ఒకటి బాగా ఉంది. ఈ ప్రొసెషన్స్ తర్వాత ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే కోవిడ్ అనేది ఎక్కువగా అది ప్రబలడానికి అవకాశం ఉన్నటువంటి ఇది. ఇప్పుడు కేరళలో చూసుకున్నట్టుగా ఓణం ఏదో జరిగింది, ఆ ఓణం జరిగిన తర్వాత విపరీతంగా జరిగినట్లు మన టీవీల్లో, మాధ్యమాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం, మనం వింటా ఉన్నాం. కాబట్టి ఇది కూడా గణేష్ నిమజ్జనం అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాల వరకు అందరూ కూడా మూకుమ్మడిగా బాగా అటెండ్ అయ్యేటువంటి ఫెస్టివల్. కాబట్టి ఇది ఎక్కువ స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉన్నటువంటి ఒక ఫెస్టివల్ గా భావించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, దీన్ని విగ్రహాలను బయట ఎక్కడ కూడా పెట్టుకోకూడదు, కొంతవరకు ప్రైవేట్ ప్లేసెస్ లో అనేది ఒకటి చెప్పడం జరిగింది, ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ప్రజలందరూ కూడా చేసుకోవాలా. అట్లనే మనం
మాకు ఇది సార్ అది సార్ అనడం అంటే మనం ఫస్ట్ కోవిడ్ దాన్ని మనం బాగా పరిగణలోకి తీసుకోవాలి. ఒక మహమ్మారి కాబట్టి దాని బారిన పడితే చిన్నపిల్లలు కానీ పెద్ద దానికి ఏం తేడా ఏముండదు. ఎవరైనా ఒకటే, అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా చూస్తారు కోవిడ్ అనేది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే ఇది తప్పనిసరిగా మన స్వీయ నియంత్రణ అనేది ముఖ్యము. అది మనపై మనం పాటిస్తే అది ఎక్స్పాండ్ కాకుండా ప్రబలకుండా మనకు చూసుకోవడానికి బాగా ఉంటుందని ఒక తీసుకున్నటువంటి డిసిషన్ ఇది. అందరూ కూడా ఆ నిబంధనలకు లోబడి ఎవరు కూడా పాటించాలి. తర్వాత ఇది చేసుకోవాలని పోలీస్ వైపు నుంచి మా యొక్క విజ్ఞప్తి. పబ్లిక్ ప్లేసెస్ లో అలౌడ్ లేదు సార్? పబ్లిక్ ప్లేసెస్ లో లేదు. ఉత్సవాలు సార్? ఉత్సవాలు ప్రొసెషన్స్ డిసెన్స్ ఏమీ లేవు, అంతే. అది నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ మీకు సర్క్యులేట్ అవుతాయి. ఇప్పుడు సాయంత్రం మీకు సర్క్యులేట్ అవుతాయి. ఇప్పుడు చట్టపరమైన చర్యలు ఎట్లయితే నామ్స్ ఉన్నాయో దాని ప్రకారం ఉంటాయి. ఎందుకంటే ఇది నా ఒక్కరికో నీ ఒక్కరికో ఒకరికి సంబంధించింది అయితే కాదు. ఇది ఇంట్రెస్ట్ పబ్లిక్ జస్టిస్ కదా, పబ్లిక్ సఫర్ కాకూడదు ఇది అనేది ఒకటి. ఇప్పుడు అంటేనే వినాయకుడు వీధుల్లోకి వచ్చే ఉత్సవం అది. కానీ ఇప్పుడు ఏమంటే వినాయక చవితి వీధుల్లోకి వచ్చే ఉత్సవాలకు పర్మిషన్ లేదంటున్నారు. కానీ ముస్లిమ్స్ కానీ లేకుండా క్రైస్తవులు కానీ ప్రతి సండే చర్చిలు పెడతా ఉన్నారు. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. BMRDA అవినీతికి చిరునామాగా మారిందన్న టీడీపీ నేత. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ హనుమంత వాక మార్గం మాస్టర్ ప్లాన్ లో ఎందుకంటూ నిలదీత. కుప్పం రాజీవ్ కాలనీలో ఇంటి కూల్చివేత. కక్షతోనే ఇలా చేశారన్న బాధితులు. చెరువు స్థలంలో ఇల్లు ఉందన్న అధికారులు. బాధితులకు రిజర్వేషన్ కోసమే మందకృష్ణ పోరాడుతున్నాడన్న వ్యక్తులు. తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమన్న దేవనకొండ నేతలు. విద్యుత్ ఛార్జీల్ని తగ్గించాలని CITU డిమాండ్. చిత్తూరు జిల్లా నగరిలో ర్యాలీ. కడప జిల్లా రాజంపేటలో ఘనంగా తెలుగు వెలుగు ఉత్సవాలు. జగన్ పాలనలో ఏపీ రోమన్ రాజ్యంగా మారిందన్న వ్యక్తులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.